అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్. నేను మీ కిరణ్మయి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే వ్యాలంటైన్స్ డే రోజు మేము డిన్నర్కి బయటికి వెళ్ళామండి ఒక రెస్టారెంట్కి. సో అక్కడ మాకు గమ్మత్తైన ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ కాకుండా వేరే రెస్టారెంట్కి ప్లాన్ చేశానండి. నేను బీబీక్యూ ఉంటుంది కదా, నేను బీబీక్యూలో ఈసారి తినాలి అనుకున్నాను. సో అందుకనేసి మా ఇంటికి దగ్గరలో మై ప్లేస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా మేము వెళ్ళేది రెగ్యులర్గా వేరే రెస్టారెంట్. సో ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా బీబీక్యూ ఒకసారి ట్రై చేద్దామనేసి మేము అటు వెళ్ళామన్నమాట. ఎప్పుడు మనము డిన్నర్కి వెళ్ళిన నా ఐడియా ప్రకారం ఏంటి అంటే రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా వెరైటీ ఫుడ్ అయితే నేను ట్రై చేస్తానండి. డిఫరెంట్గా ట్రై చేద్దామని ఉంటుందన్నమాట. సో అందుకని ఈసారి వ్యాలంటైన్స్ డేకి మేము బీబీక్యూ వెళ్దాం అనుకున్నాము. సో అక్కడికి వెళ్తే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తానండి. బీబీక్యూ అంటే ఇలా ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఏ ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తామో ఆ ఫుడ్ని మన ముందే ఈ విధంగా గ్రిల్ చేసి ఇస్తారనమాట. మనము సైడ్స్కి కూర్చోవచ్చు. సో ఇక్కడ కొన్ని నిప్పులు అలాంటివి వేస్తారు, అక్కడే వాళ్ళు గ్రిల్ చేసి ఇస్తారనమాట. సో నేను ఇది ప్లాన్ చేశానండి డిన్నర్కి యాక్చువల్గా. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు నాకైతే చాలా నవ్వొచ్చింది. మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని, కానీ బాగుంది. నేనైతే పాజిటివ్గానే చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ అయితే పాజిటివే అండి. ఇదండి మై ప్లేస్ అనేది రెస్టారెంట్. ఇది కొంచెం లోపలికని ఉంటుందండి. ఇది ఎల్బీ నగర్ నుండి వెళ్తేనేమో యూటర్న్ తీసుకుంటే పాత బిగ్ బజార్ పక్కన ఉంటుంది, కొద్దిగా నడిస్తే ముందుకి. అండ్ ఉప్పల్ నుండి వస్తేనేమో లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఈ మై ప్లేస్ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ గోడ మీద అన్ని పిక్చర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ గేమ్స్ ఉంటాయంట యాక్చువల్గా. కానీ ప్రజెంట్ అయితే ఈ గేమ్స్ అన్నీ ఏమీ లేవు, జస్ట్ ఫుడ్ ఒకటే అనమాట. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మంకీ ఇది ఒకటి డ్రాయింగ్ ఉంది పిక్చర్ పెయింట్ వేశారు కదా, ఇదైతే చాలా నచ్చింది మా అందరికీ. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాలనుకున్నాము, ఇంకా ఆకలేస్తుంది ముందు తిన్నామనేసి పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు చూడండి, వాళ్ళంతా కూడా అక్కడ నుండే వస్తున్నారు. సో మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ కాకుండా వెరైటీగా బీబీక్యూ ట్రై చేయడానికి వెళ్తున్నాము. ఇక మేము లిఫ్ట్లో బయలుదేరిపోయాము. మా బాబు ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాడంటే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు కడుపులో గమ్మత్తుగా అనిపిస్తుంది కదా, చిన్నపిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా, సో అది అందుకని నవ్వుతున్నాడు అనమాట. మొత్తానికైతే మై ప్లేస్లోని బీబీక్యూకి వెళ్ళాము. వెళ్ళడంతోనే మాకు ఇది కనపడింది చూడండి, ఇది బఫెట్ మెనూ అని ఉంది. ఇదేంటి బఫే అనేసి మేము కొంచెం షాక్ అయ్యాము. అయితే అక్కడ ఒక అబ్బాయిని అడిగితే వ్యాలంటైన్స్ డే కదండి ఇవాళ, అందుకని బఫెట్ మెనూ పెట్టాము, బీబీక్యూ లేదు అన్నారు. దేవుడా అనుకున్నాను నేనైతే. అయితే ఇక్కడ బఫెట్ మెనూలో ఉన్నవన్నీ కూడా 449 రూపీస్ పర్ హెడ్ అండి. సో ఇక్కడ మెయిన్ కోర్సులో వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, డెసర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు నచ్చినవి ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యం కదా. సో అందుకని మేము ఫస్ట్ లోపలికి వెళ్ళి మా పిల్లలకి కావాల్సినవి వాళ్ళు తినాల్సినవి ఉన్నాయా లేదా ముందు చెక్ చేసుకున్నాము. సో లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వడంతోనే ఫస్ట్ మేము ఫుడ్ చూసామన్నమాట పిల్లల కోసం. సో ఇదండి బీబీక్యూ. యాక్చువల్గా బీబీక్యూ అయితే నేను ముందు ఒక పిక్ చూపించాను కదా, అలా ఉంటుంది. సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా బీబీక్యూ తీసేసి బఫెట్ మెనూ పెట్టారనమాట. సో ఇది అనుకున్నది అయితే అసలు జరగలేదు, కానీ మాకు పాజిటివ్గానే ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. బఫెట్ మెనూ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మాకు కావాల్సిన ఫుడ్ ఉందా లేదా అనేసి మేము ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, జస్ట్ మా పిల్లలకి ఉందా లేదా తినే ఫుడ్ అనేసి చూస్తున్నాం అనమాట. మా వారైతే అన్నీ చెక్ చేశారు. సో ఇక్కడే కంటిన్యూ చేద్దాం, ఇంకా పర్వాలేదు అన్నారు. ఒకసారి మీకు అన్నీ చూపిస్తానండి స్టార్టింగ్ నుండి, బఫెట్లో ఏమేమి ఉన్నాయి అని. ఆ మెనూలో ఉన్నవి రియల్గా పెట్టారా లేదా అనేది ఒకసారి చూసుకున్నాకే మేము కంటిన్యూ అయ్యామన్నమాట.
సో స్టార్టింగ్ నుండి నేను మీకు చూపిస్తానండి ఈ మెనూలో ఏమేమి ఉన్నాయో. ఇది వెజ్ కార్న్ సూప్, ఇది వచ్చేసి చికెన్ మష్రూమ్ సూప్ అన్నమాట. ఇక్కడ రాసింది కానీ అది పోయింది, నేను ఫస్ట్ చూశాను. సో తర్వాత ఇక్కడ మనకు ఏమున్నాయి, గోబీ మంచూరియా అండ్ కార్న్ఫ్లేక్స్ మసాలా అన్నమాట స్నాక్స్ అవి. ఇది కడాయి పనీర్ అండ్ మసాలా పనీర్ అనుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నూడిల్స్ అండ్ సాస్ అన్నమాట. ఇది వెజిటేరియన్స్ కోసం అండి, పప్పు టమాటా. ఇది వెజ్ దమ్ బిర్యానీ. ఇది ప్లెయిన్ రైస్. అండ్ ఇక్కడ ఇది ఏంటబ్బా, సాంబారు పప్పుచారు, రసం. అండ్ ఇది బిర్యానీలోకి గ్రేవీ మసాలా కర్డ్ అనమాట. అండ్ ఇదేమో మటన్ బిర్యానీ. ఇది ఫిష్ సారీ ఇది ఏంటి, చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ అది. ఇదేమో ఫిష్ మంచూరియా అండ్ ఇది చికెన్ మంచూరియా. ఇక్కడ గులాబ్ జామున్స్. ఇక్కడ డిజర్ట్ వచ్చి ఇది ఏంటి, కర్డ్ రైస్, ప్లెయిన్ కర్డ్ రైస్. ఇదేమో పోపు వేసిన కర్డ్. అండ్ నా ఫేవరెట్ గోంగూర పచ్చడి పెరుగన్నంలోకి. అండ్ తర్వాత డెజర్ట్లోకి వచ్చేసి ఇదేంటి, కొబ్బరితో చేసిన స్వీట్స్ అండి ఇవి. ఇక్కడ సెక్షన్ వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట. స్పూన్స్ అక్కడే ఉంటాయి, ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంటుంది, స్కూప్ ఇక్కడ ఉంటుంది. ఇంకా మన ఇష్టం, మనం ఎంతైనా తినొచ్చు. అండ్ ఈ డ్రింక్ నేను పేరు మర్చిపోయానండి, ఇక్కడ ఒక డ్రింక్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ సలాడ్స్ ఇవి, నాకు ఇన్ని ఉన్నాయండి ఫుడ్. ఇక్కడ ప్లేట్స్ అన్నమాట. అండ్ ఇదేమో కార్న్స్, కీరా అవన్నీ వేసి ఇది ఒక డిష్ అండి, సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినొచ్చు. అండ్ ఇవి పాపడాలు. అండ్ లాస్ట్లీ ఇది నాన్స్. సో ఇన్ని ఉన్నాయండి. 449 రూపీస్ పర్ హెడ్. చిన్నపిల్లలకైతే 250 రూపీస్. అండ్ మా రెండో బాబుకి అయితే ఫ్రీ అనమాట, ఏమీ లేదు. సో ఇక్కడ మేము ఇంకా కంటిన్యూ అయిపోయాము. మా పిల్లలకైతే ఫుడ్ ఓకే అన్నారు కాబట్టి ఇంకా మేము కంటిన్యూ అయిపోయాము. మా బాబుని ఇక్కడ కూర్చోమన్నాము. ఇంకా మేము అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా అసలు ఆయనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ఏమీ అనలేదు. ఫస్ట్ ఈ రెస్టారెంటే వద్దన్నాడు, ఫిక్స్ అయిపోయి వచ్చాడనమాట. సో ఇలా అవుతుంది అనుకోలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. కానీ తనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమీ అనలేదు. అండ్ ఇక్కడ మా వారైతే సూప్ తీసుకుంటున్నారు. మా బాబుని ఇక్కడ కూర్చోమని చెప్పి మేము అన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇంకా మా బాబు కోసం తీసుకొస్తా. ఇంకా మా పెద్దబాబు తనకు కావాల్సినవన్నీ కూడా సెల్ఫ్ సర్వీస్ కాబట్టి తనే పెట్టుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఫన్నీ థింగ్ చెప్తాను మీకు. మా బాబు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదన్నమాట. మధ్యలో వెజ్ డిషెస్ వచ్చేసరికి షాక్ అయిపోయాడు. తనకు కావాల్సినవన్నీ ఏమైపోయాయి అనుకున్నాడు, వేరే వాళ్ళు తినేసారేమో గబగబా అనుకున్నాడు. అది చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఫస్ట్ గోబీ మంచూరియా పెట్టుకున్నాడు, తర్వాత మసాలా పనీర్ పెట్టుకున్నాడు, తర్వాత నూడిల్స్ తీసుకున్నాడు, సాస్ మర్చిపోయాడు. సో ఇక నేను కొంచెం సాస్ అయితే మా బాబుకి సర్వ్ చేశాను. తర్వాత అన్నీ కూడా మనకు వెజిటేరియన్ ఫుడ్ ఉందన్నమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసి తను ప్లేట్లో పెట్టుకుందాం అనేసరికి అన్ని డిషెస్ అన్నీ కూడా వెజిటేరియన్ వచ్చేసరికి అరే అరే ఏమైపోయాయి ఇవన్నీ అన్నాడు అనమాట. చూడండి, వెజ్ నానా అన్నీ ఓపెన్ చేసి చూసుకొని షాక్ అయిపోయాడు అనమాట. అసలు ఏమైపోయాయి ఇవన్నీ అని. కానీ చివర్లో తనకు కావాల్సినవి ఉన్నాయన్నమాట, అది చూసుకోలేదు తను. నాకైతే చాలా నవ్వు వచ్చింది. సో మా బాబుకి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇలా స్నాక్స్ మీద ఎక్కువ, అంటే మంచూరియాలు ఏమంటారు
నూడిల్స్, నాన్స్ ఇవే కావాలి. బిర్యానీ అయితే లైట్గా తింటాడనమాట, ఎక్కువ ఇవే తింటాడు. సో అలా షాక్ అయ్యాడనమాట అవి లేకపోయేసరికి. ఒకవేళ అయిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి పెడతారండి. లేని ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పాలన్నమాట. సో మేమైతే ఇలా బీబీక్యూ అనుకుంటే బఫెట్ మెనూ దొరికింది మాకు. సో మేమైతే ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. 449 రూపీస్ అంటున్నారు. మరి ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ నిజంగా అన్ని డిషెస్ చాలా బాగున్నాయి. ఒక నాన్స్ కొద్దిగా బాగా అనిపించలేదు, అండ్ గులాబ్ జామున్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు అంతే. మిగతా అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ నేనైతే పిల్లల కోసం ఒకేసారి అన్నీ తీసుకొచ్చానండి టేబుల్ మీద. మళ్ళీ మధ్యలో ఏం లేస్తామో అనేసి తీసుకొచ్చి పెట్టేశానట. నాన్స్ నాకు చివర్లో ఉన్నవి దొరికాయండి, అందుకని అలా అనిపించిందేమో. కానీ మా వారు నాన్స్ కూడా బాగానే ఉన్నాయన్నారనమాట. సో నాన్స్ కూడా ఓకే. గులాబ్ జామున్ పర్వాలేదు, బాగానే ఉంది. అక్కడ బాగాలేనివి ఉన్నాయంటే లోపల ఉడకలేదన్నమాట. మిగతా అన్నీ కూడా ఓకే. ఫుడ్ అయితే బాగుంది. ఇది వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆఫర్ అంతే మెనూ, లేకపోతే బీబీక్యూనే ఉంటుందంట. ఇది మాకు జరిగినటువంటి అనుభవం. పాజిటివ్ అనుభవమేనండి, నెగిటివ్ అయితే కాదు. కాకపోతే ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందైనా కూడా మంచిగానే జరిగింది మాకు. సో వ్యాలంటైన్స్ డే రోజు ఇలా షాక్ అయిపోయాం మేము, కానీ బాగుంది. నెక్స్ట్ ఇది పెరుగన్నం అనమాట. పోపు పెట్టిన కాజు వేసిన పెరుగన్నము. అండ్ ఇందులోకి మనకు ఇది చల్లమిరపకాయ అంటారు, మజ్జిగ మిరపకాయ కూడా అంటారు, ఇది కూడా ఇచ్చారు. అండ్ గోంగూర పచ్చడి కూడా ఇచ్చారు. తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారనమాట. అమలు ఒకసారి ఇచ్చాడు, బాగుందా? అండ్ మీకు ఒక డ్రింక్ చూపించాను కదండి, ఇది ఫ్లేవర్ తెలియలేదు, దీని పేరు నాకు గుర్తులేదండి. ఇది తాగిన తర్వాత మా పిల్లల రియాక్షన్ చూడండి ఎలా ఉందో. మా బాబుకు నచ్చలేదు. మా పెద్ద బాబుకు కూడా నచ్చలేదు. మా వారికి అయితే నచ్చింది. బాగుందా? తర్వాత ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చాం మేము. ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ పెట్టారు, స్పూన్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ ఉంటుంది, స్కూప్ ఉంటుంది. ఇంకా సెల్ఫ్ సర్వీస్ కాబట్టి మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏముంది దాంట్లో నేను చూస్తాను అంటే ఐస్ క్రీమ్ అని చెప్తుంటే కూడా మా బాబు చూపించమంటే చూపిస్తున్నాను అనమాట. అక్కడ నా వెనకాల ఒక అతను నిల్చున్నది, ఆయన చెప్పాడు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇలా చేసాము, లేదంటే బీబీక్యూ ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ఐస్ క్రీమ్లో గులాబ్ జామున్ మిక్స్ చేసుకొని తిన్నారా? తినని వాళ్ళైతే తినండి, మోస్ట్లీ అందరూ తినే ఉంటారు. ఒక్కసారి ట్రై చేయండి తినని వాళ్ళైతే, చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదండి గులాబ్ జామున్ కొంచెం బాగాలేదు అని. అంటే బాగుంది కానీ లోపల ఉడకలేదు, పైన ఉన్న లేయర్ అయితే స్మూత్గా వచ్చేసింది. సెకండ్ టైం నేను తింటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది, అంతే అండి, అంతకు మించి ఏం లేదు. ఓవరాల్గానైతే బాగుంది. బాగుందా? వద్దు 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 ఉత్తిగానే అన్న కాంబినేషన్ బాగుంటుంది. సరే
ఇలా ఐస్ క్రీమ్తో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా పెద్ద బాబు ఒక మ్యాజిక్ చేస్తాను చూడమ్మా అంటే నేను చూస్తూ షూట్ చేశాను, మీరు కూడా చూడండి. ఏం లేదండి, టూత్పిక్ పేపర్ నాప్కిన్లో పెట్టి మ్యాజిక్ చేస్తున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. చూసారు కదా, టూత్పిక్ కనబడకుండా తను చేద్దాం అనుకున్నాడు కానీ నాకు కనబడిపోయింది. ఇంతే మ్యాజిక్. అండ్ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము బయలుదేరిపోయాము. అండ్ వచ్చేటప్పుడు గోడల మీద కొన్ని పెయింటింగ్ చూసామన్నాం కదా, అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ మేము వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ దిగామండి, అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వ్యాలంటైన్స్ డే రోజు. పాజిటివ్ ఎక్స్పీరియన్సేనండి, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ టైం బీబీక్యూ వెళ్ళినప్పుడు నేను అక్కడ కూడా షూట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కొన్ని పిక్స్ వస్తాయి చూడండి. సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కిరణ్మయి.